సమగ్ర భూ సర్వేను ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకం ప్రారంభం కావడంతో అధికారులు కూడా బిజీ అయిపోయారు. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద సర్వే రాయి పాత్రతో ఈ సర్వే మొదలైంది. మరి దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఎవరి పొలాలకు టెండర్లు పడతాయి, ఏం జరుగుతుంది అంటూ జనంలో ఏదో తెలియని కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయింది. 3 విడతల్లో సర్వే పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వివరాలు గ్రామ సచివాలయాల్లో స్టోర్ చేస్తారట. ఈ సర్వే రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత కూడా జరుగుతుంది. రెండేళ్లలో కంప్లీట్ చేయాలని ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉన్నారు ఏపీ అధికారులు. మరి ఎన్ని గొడవలు అవుతాయో, మధ్యలో ఆగిపోతుందో లేదో చూడాలి. ఇదే ఇవాల్టి ప్రైమ్ డిబేట్లోని ప్రధాన అంశం. ఇక ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నాగార్జున యాదవ్ గారు, వైసీపీ నేత, అలాంటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ నేత, బీజేపీ నుంచి రవికిరణ్ గారు, మరికొంతమంది గెస్టులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వైసీపీ నేత నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు కూడా మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు. ముందుగా నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం. నాగార్జున యాదవ్ గారు, ఈ భూ సర్వే ఏంటి? ఇప్పటికీ సర్వేలు అంటే ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఉంది. జియో ట్యాగింగ్తో పాటు కంప్లీట్గా ఒక భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరిస్తాం. ఒకరి భూమిని మరొకరు విక్రయించడం కానీ లేదా మరొక రకంగా కబ్జా చేసేందుకు కానీ అవకాశాలు లేకుండా చేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. అయితే ప్రజల్లో మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రత్యేకత ఏంటి? సార్, ఇక్కడ మొట్టమొదటిగా ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం అండి. ఆయనకి 1990 వేదిక నుండి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. బాగుంది. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ చూసినా, లేకపోతే ఒక చిన్న షాప్ చూసినా, లేకపోతే పెద్ద ఎంఎన్సీ కంపెనీ చూసినా, మన ఇల్లు చూసినా, మనకు ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, మన వాస్తవ లెక్కలు, మనకు కావాల్సినటువంటి లెక్కలు అనేవి తెలుసుకోవడం అనేది అందరికీ కావాల్సిన అంశం. ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు. అలానే మనకున్నటువంటి ల్యాండ్ ఎంత ఉంది, ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఎంతవరకు ఉంది అనేది మన కుటుంబం ఒక లెక్కలు చూసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే భూమి ఏది, ప్రైవేటు వాళ్ళ భూమి ఏది, ఎవరి దగ్గర ఏ ఉంది అని తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం కూడా ల్యాండ్కి సంబంధించిన విషయాలన్నింటినీ రికార్డు చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తుంది. అలానే భారతదేశంలో 1860-70 మధ్య కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ఆర్ అని రీసెటిల్మెంట్ రీసర్వే అని ఒక ఆర్ఎస్ఆర్ అని చెప్పి భారతదేశంలో ఉన్న భూములన్నింటినీ సర్వే చేసి ఒక చీటీ రాసుకుంది. దీని తర్వాత ఏం జరిగింది, 1908, 1910లో మరొకసారి రీసర్వే చేసి మళ్ళా ఎవరి భూభాగం ఎవరికి ఎంత ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత సబ్ డివిజన్స్ మారాయి, సర్వే నెంబర్లు మారాయి, భూ కమతాల్లో నెంబర్ ఆఫ్ యజమానులు మారాయి, కొంతమంది వారసత్వంలో తగ్గించుకున్నారు. ఇవన్నీ ప్రక్రియ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూద్దామండి. వాస్తవ భూమి 3,36,00,000 ఎకరాలు అయితే రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి భూమి 2,63,00,000 ఎకరాలు. ఎక్కడ ఈ భూమి మధ్య ఉన్నటువంటి గ్యాప్ గల కారణం ఏంటి? రెవెన్యూకి సంబంధించినటువంటి అన్ని ఏ దేశంలో ఉన్నా సరే, ముఖ్యంగా మన భారతదేశంలో 2 ప్రామాణికాలు పాటిస్తారు. ఒకటి ఆర్ఎస్ఆర్, 2 అడంగల్. మనందరికీ తెలుసు. దీంట్లో ఆర్ఎస్ఆర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,31,37,759 ఎకరాలు ఉంటే, అడంగల్లో 2,81,81,84,736 ఎకరాలు ఉన్నాయి. అంటే రెండిట్లో తేడా ఏంటి? 94,78,457 ఎకరాలు తేడా ఉన్నాయి ఈ రోజు దాకా. ఏం చేద్దాం? దీన్ని వదిలేద్దామా? ఇలానే నీ భూమి, నా భూమి, ఆ భూమి, ఈ భూమి అని గొడవలు పడేటువంటి కార్యక్రమం చేసుకున్నావా? లేకపోతే వీటన్నిటినీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి, ఇప్పుడున్నటువంటి సాంకేతికతనాన్ని ఉపయోగించి, ఇప్పుడున్నటువంటి మానవ వనరులను ఉపయోగించుకొని ఎవరి భూమి వాళ్ళకి అందేటువంటి కార్యక్రమం చెందేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలా? ఇది అందరి ముందు ప్రశ్న, ప్రతి పరిస్థితికి వచ్చినటువంటి ప్రశ్న. వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఇంతకుముందు ఎవరు ఉపయోగించినటువంటి కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రీసర్వే సిస్టమ్ అనేటువంటి ఒక కార్స్ అనేటువంటి ఒక టెక్నాలజీని తీసుకొని
బేస్ స్టేషన్ రోవర్ అనేటువంటి 2 పరికరాల్ని 11,158 మంది సర్వేయర్ని కొత్తగా దీంట్లోకి మనం తీసుకొని వాళ్ళ ద్వారా ఒక ప్రాంతానికమైనటువంటి సర్వే చేసి వీటన్నిటి సమస్యలని తొలగిద్దామనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికకి వీయడం జరిగింది. దీంట్లో టీవీ ఛానల్స్ అయిన మీరు కానీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, మిగతా వారు ఎవరైతే పెద్దలు ఉన్నారో, మేధావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ విలువైన సలహాలు సూచనలు ఇచ్చి ఇది ఒక సామాజిక సమస్య, ఇది ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్య కాబట్టి దీని నుండి ఎలా బయటపడాలో రాష్ట్ర సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందనేది నా విన్నపం. కాదు రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యానాలకి ఈ చర్చలో కానీ మొదలయ్యేటువంటి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కూడా రాజకీయ దానికే నేను కూడా లిమిట్ అయిపోతుంటాను. ప్రజలకు ఏదో మంచి చేపట్టిన సర్వే రాజకీయ ఆరోపణలకే ఈ చర్చ సస్టైన్ అవుతుందా లేదో చూడాలి. రైట్, ఇప్పుడు చేపట్టిన సర్వే కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే సంబంధించిందా, లేదంటే ఇళ్ల స్థలాల నుంచి ప్రతి దాని మీద కూడా సర్వే చేయాలని ప్రభుత్వం అంటే ఇప్పుడు ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ వరకు సంబంధించినండి, ఇళ్ల స్థలాలు కాడి నుంచి సైట్లు కాడి నుంచి ప్రతి దానికి సంబంధించి యాజమాన్య ప్రవక్తలకు సంబంధించి వారు కొన్నటువంటి భూమి అంటే భూమికి రైతుకి ఇంటికి ఇంటి యజమానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంబంధాన్ని కొంతమంది కబ్జాకారులు కానీ కొంతమంది అతీత శక్తులైనా కానీ లాక్కునేటువంటి ప్రయత్నం, కబ్జా చేసే ప్రయత్నం అందరూ చూస్తున్నారు. కాబట్టి వారందరికీ శాశ్వత పరిష్కారం కలుగునందుకే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. దీంట్లో మీలాంటి వారు, మీలాంటి టీవీ ఛానల్స్ కానీ మిగతా వారు కానీ ఒక విలువైన సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా ఇది దేశానికి కూడా ఆదేశం అవుతుంది. రైట్, తప్పకుండా మీరు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం. టీవీ ఛానల్స్ కానీ మీడియా కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ సమగ్ర సర్వే ద్వారా భూములకు సంబంధించినటువంటి వివాదాలు లేదా భూ హక్కుదారులకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కులపైన ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడున్నటువంటి 2020 నుంచి కొత్త వ్యవస్థ ఒకటి భూములకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవిస్తోందని చెప్పి అనుకోవచ్చా? కేశవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నట్టు వైసీపీ నాగార్జున యాదవ్ గారికి, అలాగే పుల్లారావు గారికి, మిత్రులు జనసేన మిత్రులందరికీ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారం. రాష్ట్రంలో వినూత్న పరిణామాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భారీ ఎత్తున మేము సర్వే చేసి కార్స్ అనే నెట్వర్క్ ద్వారా GPS ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భూముల సర్వే మొదలుపెట్టారు. సంతోషమే. ఇది 1920-27 ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఒకసారి చేశారు. 2004-8 మధ్యలో ఒకసారి ప్రభుత్వం చేసింది భూభారతి పేరున. మళ్ళా మేము కూడా వచ్చి భూ ఆధార్ కార్డు కింద సర్వే చేసి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అంటే 14,000 మంది సర్వేయర్లని, 450 మంది శిక్షకులను పెట్టుకొని ఈ సర్వే కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఇంచుమించు 987 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఈ సర్వే ఖర్చులు పెడుతున్నాం. ఇందులో 2 భాగాలు అంటే ఇంచుమించు 5 నుంచి 600 కోట్ల వరకు ఓన్లీ రాళ్లు పాతడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. అంటే నేను అనడం ఏంటంటే, ఇప్పటికే దీంట్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. ఇది రాజకీయం కాదు, ప్రతి ఒక్కరి కష్టార్జితం, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు, ఎక్కడ వివాదాలు రాకూడదు కాబట్టి చెప్తున్నాం. ఒకటేంటంటే ప్రధానంగా చుక్కల భూములు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చుక్కల భూములు ఉన్నాయి. దీనిపైన ఇంతవరకు ఎటువంటి స్టేటస్ రాలేదు. ఇనాం భూములు ఉన్నాయి. అలాగే మా చిత్తూరు జిల్లా ప్రాంతంలో అయితే మట్టం భూములు ఉన్నాయి. అదేవిధంగా దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. మీ భూమి మా రక్షణ హెడ్డింగ్ బాగానే ఉంది. మీ భూమి మా భక్షణ అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ సర్వే పేరుతో చాలా ఖరీదైన భూములపైన ఈ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు కన్నేశారు. ఈ సర్వే నిష్పక్షపాతంగా జరిగితే మాకేమీ అభ్యంతరం లేదు. అయితే ఈ చుక్కల భూములు, ఇనాం భూములపైన ఏం చేయదలుచుకున్నారు? తెలంగాణ సర్వే, ఆంధ్ర సర్వేలో ఉన్న తేడా ఏంటో వాళ్ళు చెప్పాలి. అలాగే ఈ కార్స్ నెట్వర్క్ పైన కొన్ని విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇప్పుడే చెప్పారు. 987 కోట్లలో 2 రాళ్ళకే ఖర్చు పెట్టారంట. మరి రాళ్ళకంత అవుతుందో లేదో వాళ్ళు చెప్పాలి. అలాగే కొనుగోళ్లు, ఆటోమేషన్, విక్రయాలపైన స్పష్టత లేదు. ఎలా కొంటారు, ఎలా ఆటోమేషన్ అంటే సర్వే చేయడానికి ఎలా చేస్తారు విక్రయాలపైన. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి, అదేవిధంగా సర్వేకి సంబంధించిన 3 అంశాలని గ్రామ కార్యాలయాలకు కానీ గ్రామ సచివాలయాల కాడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని కొత్తగా చెప్పారు. ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏం చేస్తారు? ఈ సిబ్బంది ఇక్కడ వచ్చి పనిచేయాలంటే ఏం చేయాలి? అలాగే దీని మీద కేసులు, వివాదాలు ఉంటే ఏ విధంగా అప్పీల్కి వెళ్ళాలో దానికి వ్యవస్థ చూపించాలి. అలాగే ఈ రీసర్వే ద్వారా
స్వతంత్రంగా కొంతమంది ఎక్కడో పెద్దల నుంచి పేదల నుంచి వచ్చిన భూములన్నీ కూడా బాగా పరిష్కారం కాకుండా కొన్ని భూములు ఉంటాయి, ఉమ్మడి కుటుంబ భూములన్నీ కూడా. ఇవన్నీ కూడా దీని కింద డీకేడీ భూములు, చెరువుల కింద, కాలువల కింద కొన్ని భూములు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ నిర్మబద్ధంగా జరుగుతాయా, డీకేడీ భూములు, బినామీ భూములు, చుక్కల భూములు, అదేవిధంగా దేవాదాయ శాఖ భూములు, అదేవిధంగా మహంతుల భూములు, మఠం భూములన్నీ కూడా పెద్ద ఎత్తున ఇన్ని వేల ఎకరాలు ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు సర్వే చేయటంలో సాంకేతిక పరంగా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే జరిగినా కానీ ప్రభుత్వ పెద్దలందరూ చాలా ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం ఒక నిమిషం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ₹1,00,000 వేస్తే 51,000 అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఖర్చు పెట్టి పేదవాళ్ల దగ్గర రేషన్ కూడా లాగేసుకునే పరిస్థితిలో ఉంటే, కనీసం రోడ్లు గుంతలైపోయి కనీసం మట్టేసే పరిస్థితి కూడా లేకుండా ఉంటే, రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోతే, కరోనా ఇబ్బందులు లోటుపట్టేస్తుంటే, ఇటువంటి సిచ్యువేషన్లో ఇది అవసరమా అనేది ప్రతిపక్ష పార్టీలుగా మేము ప్రశ్నించేది కాకుండా, ఇది మా భూమి మీ రక్షణ, మీ భూమి మా రక్షణ కాదు, ఖచ్చితంగా మా భూమి మీ పక్షనే, ఖరీదైన భూములన్నీ కూడా గల్లాం దోతాయి, ఇందులో ఏం అనుమానం లేదు. శాశ్వతంగా కూడా ఇవన్నీ రికార్డులన్నీ కూడా భద్రపరిచే విధంగా B1, అదేవిధంగా అడంగల్ భూములు, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీలకి భూములు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవన్నీ కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, భయాందోళనకు గురుతున్నారు. దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్తారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారి ఆరోపణలపైన విశ్లేషణ తర్వాత చేద్దాం మనం. అయితే ముందుగా మొదట అందరి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి బీజేపీ నేత రవికిరణ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ స్మార్ట్ వర్క్ ద్వారా, అంటే భూభారతితో మొదలైంది గతంలో ఒక 20 ఏళ్ల క్రితం చేశారు. ఇప్పుడు తర్వాత 20 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన స్వరూపాన్ని ఈ జియో ట్యాగింగ్ చేయడం ద్వారా భూ రికార్డులను పదిలపరిచి వాటిని డిజిటల్ రికార్డులుగా మార్చడం వలన ప్రజలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అలానే కబ్జాలకు అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని ప్రభుత్వం వాదిస్తుంది. ఎంతవరకు అవకాశం ఉందనుకోవచ్చు మనం? కేశవ్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, అలాగే మీ ఛానల్ వీక్షకులకి అందరికీ నమస్కారం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క భూ సర్వే చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే గ్రామాలలో ప్రగతి నిరోధకాలుగా చాలా చోట్ల భూ వివాదాలు, పట్టాలు మరియు వారికి డాక్యుమెంట్లు లేకపోవటాలు, సెటిల్మెంట్కి ఏదో మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఏదైతే రైతుల యొక్క నిరక్షరాస్యతని దేశవ్యాప్తంగా ఆసరాగా తీసుకుని వాళ్ళ భూములను వాళ్ళు లాక్కునే విధంగా చేయటం, అలాగే కోర్టు చుట్టూరా తిరుగుతూ అనేకమైనటువంటి వేలాది లక్షలాది రూపాయలు, అలాగే విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అయితే దీనిలో ఈ యొక్క కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 24, 2020 ప్రధానమంత్రి స్వామిత్వ యోజన అన్న పథకాన్ని లాంచ్ చేశారు. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. ఈ స్వామిత్వ పథకం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 6,62,000 గ్రామాలలో దేశవ్యాప్తంగా సర్వేలు ఈ యొక్క కాస్ట్ టెక్నాలజీతో యూజ్ చేయాలి అన్న పథకాన్ని పంచాయతీ రాజ్ దివస్ రోజున లాంచ్ చేసి, ఆ యొక్క రోజు వారు చెప్పింది ఏదైతే కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, ఈ 4 అనుసంధానం చేసుకుంటూ దేశవ్యాప్తంగా 2024 కల్లా మొత్తం సర్వే కంప్లీట్ చేసి ప్రతి గ్రామాల్లో ఈ యొక్క ఆధునిక డ్రోన్ తో సర్వే, అలాగే గ్రామాల వారీగా మొబైల్ కోర్ట్ ఏర్పాటు చేసి ఆ యొక్క గ్రామస్తులకి ఒక స్మార్ట్ టైటిల్ కార్డ్ ని, ఏ రకంగా ఆధార్ కార్డు లేకపోతే మన క్రెడిట్ కార్డులతో ఆ రకంగా స్మార్ట్ కార్డు ఇచ్చే విధంగా, తద్వారా వాళ్ళ స్వావలంబనకి ఏదైతే దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందికి ఒక టైటిల్ ఉండటం వల్ల వాళ్ళు రుణాలు తెచ్చుకుంటారు కావచ్చు, వాళ్ళ ఆర్థిక పురోగతికి ఉపయోగపడుతుందని చెప్పి లాంచ్ చేశారు. లాంచ్ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇటువంటి 6 రాష్ట్రాలు, హర్యానా, ఇటువంటి 6 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని ఇప్పటికే 672 గ్రామాలలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మొన్న అక్టోబర్ 11, 2020 ప్రధానమంత్రి గారు స్వయంగా 1,00,000 మంది రైతులకి వెబ్కాస్టింగ్ ద్వారా, SMS ద్వారా వారికి స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా 2024 కల్లా కంప్లీట్ చేయాలి. ఇది ఒక బృహత్తమైన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ యొక్క నిధులు కూడా
50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం. అయితే దురదృష్టం ఏంటంటే గతంలో ఏ రకంగా అన్ని ప్రాజెక్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు హైజాక్ చేసి వాళ్ళ సొంత పేర్లు పెట్టుకున్నారు, ఈ రోజు కూడా పేపర్లో అదే రకమైన వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుని స్టిక్కర్ పెట్టుకుంటున్నారు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గతంలో సింగిల్ స్టిక్కర్ సీఎం అయితే ఈయన డబుల్ స్టిక్కర్ సీఎం అని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మంచిది కాదు. ఇందాక మిత్రులు వైసీపీ ప్యానలిస్ట్ గారు సజెషన్ జరిగారు. అంటే రవికిరణ్ గారు ఏంటి సింగిల్ స్టిక్కర్ ఏంటి డబుల్ స్టిక్కర్ ఏంటి? రవికిరణ్ గారు సింగిల్ స్టిక్కర్ ఏంటి డబుల్ స్టిక్కర్ ఆయనకన్నా ఎక్కువ ఇప్పుడు గతంలో చంద్రబాబు ఇల్లు చంద్రన్న ఇల్లు అని పెట్టున్నారు, ఈయన వైఎస్ఆర్ ఇల్లు అని పెట్టుకుంటున్నారు. అయితే గతంలో ఆయన అట్లీస్ట్ ఏదైతే విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చారో అది చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోలేదు. ఈయనేమో విద్యా దీవెన అని చెప్పి అనే పేరు పెట్టుకున్నారు, అమ్మఒడి అని పెట్టుకుంటున్నారు. దానిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అన్ని దాంట్లో కలిపేసుకుని ఆయన పేరు పెట్టుకుని ఇస్తున్నారు. సో ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం బిడియం ఏదో ఉండే సిగ్గు, ఈయనకి అది లేదు, మొత్తం అంతా కాపీ చేసేటం. బట్ పథకం వారీగా ఇది చాలా మంచి పథకం. అలాగే ఇందాక టీడీపీ ప్యానలిస్ట్ అన్నట్టు దానిలో ఇబ్బందులు రాకుండా ఏదైతే ఇక్కడ వారి యొక్క సొంత కవిత్వాలు చేసి లేకపోతే ఇబ్బంది పెట్టి విలువైన భూములు కొనివ్వకుండా ఇబ్బందులు లేకుండా చేయాలి. దానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా జరుగుతుంది, చాలా పకడ్బందీగా జరుగుతుంది. దీనిలో ఇందాక ఇనిషియల్ గా మార్చి లో అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ సర్వే డిపార్ట్మెంట్ తో కాస్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టి పైలట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలో చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళ రేట్లు కూడా ఎక్కువైపోయింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అందుకనే December 10, 2020 అప్పటికప్పుడు సర్వే ఆఫ్ ఇండియాతో మళ్ళీ ఎంఓయూ కుదుర్చుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది చాలా మంచి ప్రాజెక్టు. దీన్ని సమగ్రంగా చూసే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రైట్. పుల్లారావు గారు భూములకు సంబంధించి చాలా రకాల సమస్యలు ఉన్నాయి మనకి. ఇప్పటికే తెలంగాణలో చూస్తున్నాం, రెవెన్యూ చట్టం సవరణ, అలానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సరళతరం చేస్తున్నామని, డిజిటలైజేషన్ చేస్తున్నామని, ఇట్లా 2-3 రకాల ప్రక్రియలు జరిగి చివరికి కోర్టులో ఆగిపోయి మళ్ళీ పాత పద్ధతిలో వాళ్ళ నుంచి రిజిస్ట్రేషన్లు జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ భూ సర్వే ద్వారా నిజమైన భూమి హక్కుదారులకి లేదా నిజమైనటువంటి యాజమాన్యపు హక్కులు వారికే చెందే విధంగా తీసుకునేంత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ఇందులో ఉందా? పాజిటివ్గా వెళ్దాం. మనం విన్నది ఏమిటంటే అసలు మన చౌదరి గారు చెప్పింది అసలు తెలుగుదేశంలో చాలా బాగా చేసే ఉన్నారు, ఓకే. అలాగే ఇప్పుడు యాదవ్ గారు చెప్పారు ఇంకా అసలు ఇలాంటిది ఎక్కడ చూడలేదు మీరు ఇంకా అని చెప్పారు. అది మన రవికిరణ్ గారు మనం మర్చిపోతామేమో అని పాప మోడీ గారు ఆ కార్డు కూడా ఏదో చెప్పారు. సో పాజిటివ్గా వెళ్దాం. పాజిటివ్గా అంటే బ్రిటిష్ చేసిందంతా చెత్త పని చేసేస్తారంటే ఆల్సో ఐ డోంట్ వాంట్ టు ఫైట్. బట్ మెయిన్ థింగ్ ఏమిటంటే డిస్ప్యూట్ ఉన్న భూమికి ఏం చేస్తావు? డిస్ప్యూట్లు ఎక్కువ ఉన్నాయి. నా భూమి నాకు ఉన్నది, అదేదో కార్డు ఉన్నది, ఆ కార్డుకి పాస్బుక్ తెచ్చుకోవడానికి కూడా మీ అందరికి తెలిసి ఎంత తాపత్రయాలు పడాలో ఏంటో. డిస్ప్యూట్ ఉన్న భూమికి ఏం చేస్తాం అది మాత్రం నాకు వినపడట్లేదు. మేబీ ఐ మిస్డ్ ఇట్, మేబీ నాకు తెలియలేదేమో కానీ ఎక్కువ డిస్ప్యూట్ 40% ఎంతో ఉన్నది లిటిగేషన్ మీద జరుగుతూ ఉన్నది. గొడవ లేనాట్లకి మీకు నాకు తగు ఉంటే ఏంటి, ఏమన్నా సెటిల్ చేస్తారా? రివ్యూ చేస్తారా? రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. కోర్టులో మీ కేసు ఉండినా, కోర్టులో జరుగుతూ ఉండినా రెవెన్యూ రివ్యూ చేసి వాళ్ళ డైరెక్షన్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఆ పవర్స్ ఉన్నాయి. కానీ అది వాడటం లేదు, అది చేయటం లేదు. నేను చాలా చోట్ల విన్నా, పాస్బుక్ దొంగతనంగా ఎవరికో ఇచ్చేశాక అది కలెక్టివ్, జాయింట్ కలెక్టివ్ రివ్యూ చేయొచ్చు, కానీ చేయటం లేదు. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ వాళ్ళు టేకప్ చేయటం లేదు. సో ఈ విషయం మీద మేజర్గా డిస్ప్యూట్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందంటే నాకు కనపడుతుంది. ఏ గవర్నమెంట్ అయినా వచ్చి డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టు బయట సెటిల్ చేద్దాం, లేకపోతే మనమే కోర్టులో ఇంటర్వ్యూన్ అవుదాం, 2 పార్టీల మధ్య డిస్ప్యూట్ జరుగుతుంది, మనం ఫ్యాక్ట్స్ తీసుకెళ్ళి వేద్దాం, ఆ డిస్ప్యూట్ను చంపేద్దాం, అది కూడా చేయట్లేదు. అంటే తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ చేయట్లేదు. ఈవేళ ఒక వ్యక్తికి నా భూమి, మీ భూమి నేను నచ్చి ఆక్రమించి అక్కడ ఏదో కాగితాలు సృష్టించుకుని పాస్బుక్ పెట్టుకుంటే ఇంక దిక్కులేదు చాలా చోట్ల. సో నేను అనుకుంటున్నా గవర్నమెంట్ అది కొంచెం ముందరాలు తీసుకెళ్ళగలదా? ఉన్న ఏదో సాఫీగా ఉన్న వాటికి పాస్బుక్స్ ఇచ్చాము, డిజిటల్ చేసాము, అది మామూలుగా అయిపోతాయి. అది పెద్ద విశేషం కాదు. మీరు నాకు డిజిటల్గా ఇచ్చారు అంటారు, బాగానే ఉన్నది. డిస్ప్యూట్స్కి ఏంటి?
డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందరికి తెలుసు అక్కడ. అది Right. మాత్రం నాకు కనపడట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. రైట్. అంటే పుల్లారావు గారు ఇప్పుడు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు. అయితే తక్కెళ్ళపాడులో పైలట్ సర్వే కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు ఆయన వెల్లడించారు. అంటే ఏ విధంగా మ్యాపింగ్ చేస్తారు, సరిహద్దులను ఏ విధంగా నిర్ణయిస్తారు, అలానే మొబైల్ కోర్టులు పెట్టడం ద్వారా, మొబైల్ మెజిస్ట్రేట్స్ని పెట్టడం ద్వారా ఇటువంటి డిస్ప్యూట్స్ని పరిష్కరించడానికి కొన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని ఒక స్పష్టత ఇచ్చారు. దీనిపైన నాగార్జున యాదవ్ గారు మీరు ఏం చెప్తారు? ఎటువైపు నుంచి చూసినా కానీ ప్రభుత్వానికి సంబంధించి అంటే ఒక్క పైసా ఖర్చు కూడా భూ యజమానులపై పడకుండా ప్రభుత్వమే మొత్తం ఈ ఖర్చు అంతా భరించి సర్వే చేస్తోంది అని చెప్తుంది. బీజేపీ నేతలు ఒకవైపు నుంచి కేంద్ర ప్రభుత్వం సగం భరిస్తుంది అని చెప్తున్నారు. వాస్తవం ఏంటి? పుల్లారావు గారు అన్నట్టుగా డిస్ప్యూట్స్ పరిష్కరణలో ఇది ఏ రకమైనటువంటి విధి విధానాలను అనుసరిస్తుంది? పుల్లారావు గారు అంటే నాకు వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉందండి. మిస్ ఆయన పాజిటివ్ నోట్తో చెప్పారు కాబట్టి నిజంగా అందరూ కూడా అదే పాజిటివిటీతో కొంచెం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. వాస్తవానికి పుల్లారావు గారు చెప్పింది మంచి పాయింట్. ఈరోజు ఈ ప్రభుత్వం కానీ లేకపోతే మా పార్టీ అయినా కానీ దీన్ని రాజకీయాలతో మిళితం చేసి ముందుకు వెళ్ళకండి. మనం ఒక కొత్త సమస్యలు పరిష్కరించడానికి ఒక కొత్త వేదికను మనం ప్రవేశపెట్టాం. మనం ముందుకు వెళ్తుంటేనే దీంట్లో సమస్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలా అనేది తెలుస్తూ ఉంటుంది. అందరికీ లాగే మనకు వచ్చేటువంటి రాబోయే సమస్యలను ఊహించుకొని ముందే మనం మొబైల్ మెజిస్ట్రేటివ్గా ఒక బృందం ప్రతి మండలానికి ఒకటి పెట్టుకోవాలనేటువంటి కార్యక్రమం చేసాం. గ్రామ సచివాలయాల్లో వాటన్నిటిని పెట్టేయడానికి పారదర్శకంగా పెట్టే కార్యక్రమం చేస్తాం. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటిదాకా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ల్యాండ్ యొక్క విశేషాలు తెలుసుకోవాలంటే రెవెన్యూ శాఖ, అదేవిధంగా సర్వే సెటిల్మెంట్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, అదేవిధంగా లోకల్ బాడీ, ఈ నాలుగు శాఖలకు సంబంధించి ఈ వివరాలు ఉంటాయి. అంటే మనం ఒకదానికి వెళ్ళాలంటే ఇంకో దానికి సంబంధం ఉంటుంది. రిజిస్ట్రేషన్ జరిగిందా లేదంటే రిజిస్టర్ చేయడానికి వెళ్ళాలి, దానికి సంబంధించిన వివరాలు కనుక్కోవాలంటే లోకల్ బాడీకి వెళ్ళాలి. ఇలా 4 రకాల సర్వే శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల ఏదో ఎప్పటి నుంచో ఈ సమస్య ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇందాక టీడీపీ వారు ఒక పాయింట్ చెప్పారు. ఎస్, మేము చాలా బ్రహ్మాండంగా చేసాము. మనం తెలుసు చుక్కల భూమి అనేటువంటి టాపిక్ ఎందుకు వచ్చిందో. ఆర్ఎస్ఎల్ ఆడంగాల్లో కాలం నెంబర్ 16, కాలం నెంబర్ 17లో ఎవరైతే డాటెడ్ పెట్టారో వాళ్ళు ఒక 12 ఏళ్ల పాటు ఆ భూమిని సాగు చేసుకున్నారు అని మీరు ఏదన్నా ధృవీకరణ పత్రం తీసుకొస్తే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటామని 2017 జూలై 17వ తేదీన జీఓఎంఎస్ నెంబర్ 298 తీసుకొచ్చిన తర్వాత 24 లక్షల ఎకరాలకి భూ యజమానులు మారారండి. దట్ ఈస్ ద వెరీ ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనింది. ఈ రోజుకి కూడా దాన్ని మనం సార్ట్అవుట్ చేయాలనేటువంటి పరిస్థితి నెలకొనింది. నేను ఒక చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే అంతకుముందు వర్క్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికో అంతకుముందు వర్క్ చేసిన ఎన్టీ రామారావుకో వీటన్నిటికీ కారణం అనే చెప్పే ప్రయత్నం నేను చేయట్లా. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి, గత 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి సమస్య కాబట్టి ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి, ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి, ఒక కొత్త టెక్నాలజీతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో దీనికి ముందుకెళ్తూనే దాంట్లో చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు. రీసెటిల్మెంట్ రీఫార్మ్స్, ల్యాండ్ రీఫార్మ్స్కి సంబంధించినటువంటి కమిషనరు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో టచ్లోనే ఉన్నారు. దాంతోపాటు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనమా, సామాజిక ప్రయోజనమా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాంటే కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. దాంట్లో మేము చెప్పుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. మరొకటి బీజేపీ వారు చెప్తున్నారు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. పుల్లారావు గారు కూడా ఉన్నారు కాబట్టి సమాధానం చెప్తారు. నేను పొలిటికల్ ఇష్యూషన్స్కి వెళ్ళట్లేదు కాబట్టి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇదిగో పలానా రంగం నుండి ఆదాయం వస్తుంది అని చెప్పచ్చు. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఏ మార్గాల నుండి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తుంది. ఇదే కదా మనం 14th ఫైనాన్స్ కమిటీ కాడి నుంచి, ఫైనాన్స్ కమిటీల కాడి నుంచి నీతి ఆయోగ్ దాకా పంచవర్షక ప్రణాళికల నుంచి మనం చదువుకున్నది ఇదే కదా మనం చదువుకుంది. సో కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి? సపరేట్గా కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ స్కీమ్స్ ఉంటాయి, చేసుకునే వ్యవహారాలు ఉంటాయి. ఏమంటున్నామంటే మా ప్రభుత్వం మా డబ్బులు లాభం చేసుకోవాలనుకుంటే ఒకవేళ నిజంగా పథకం ప్రారంభం చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి అందరి ముఖ్యమంత్రులు ఫోటోలు వేసుకోవాలి. కాబట్టి మనది వివిధ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల మేరకు ముందుకెళ్తుంది. అప్పు తీసుకోమని ఇచ్చారు 22. కొంచెం ఫిగర్స్లో తప్పు, ఒక 1000 కోట్లు ఎటు వచ్చి చెప్తే నన్ను పట్టుకోవద్దు.
మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అదనంగా ఇంకా మీరు 22,000 కోట్ల అప్పులు తీసుకోవచ్చు పర్మిషన్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫండ్స్ తెచ్చుకుని ఎదుర్కోవటానికి తక్కువ లేదు అని చెప్తున్నాను యాదవ్ గారు. చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఒకటి. రెండో పాయింట్ ఇది మీరు కాదనట్లేదు కదన్నా, నేను ఎక్కడ కాదనట్లేదు కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళడంలో రైట్. ఒక సెకండ్ నాగార్జున గారు మీరు మళ్ళీ మాట్లాడదు కానీ ఒక్క సెకండ్ కంప్లీట్ చేయను పుల్లారావు గారు. ఇది ఇంకా ఈ ల్యాండ్ డిజిటైజేషన్ రికార్డ్స్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి నిజంగా స్టేట్ గవర్నమెంట్ అడ్వాన్స్ చేసి హెల్ప్ చేసి ల్యాండ్ వాల్యూ పెంచాలంటే నాకు పేరు మీద నా భూమి ఉండి ఎవరో వచ్చి దాని మీద ఆక్రమిస్తే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు ఎందుకు గెంటేరు నా హక్కు నా ఇంటి మీదకి వస్తే మీకు తెలుసు కదా పొజిషన్ నాది. అది కనుక ఈ ప్రభుత్వం చేయగలిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఈ పాస్బుక్ ఇచ్చారు నా భూమి ఎవరో బలవంతుడు వచ్చి కూర్చున్నాడు ఎలా గెంటాలి కోర్టుకి వెళ్ళాలా వాళ్ళు జరగ అది మాత్రం ఏ ప్రభుత్వం ఆ లైన్ క్రాస్ అవుతుంది. ఇది మీ భూమి మీద వచ్చి ఎవరో కూర్చుంటే మీకు అర్థమవుతుంది ప్రాబ్లం. నా కాగితాలు ఉన్నాయి నీ కాగితాలు వెళ్ళదు. సో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, వెల్త్ పెరుగుతుంది, ల్యాండ్కి ఒక పెద్ద రిసోర్స్గా మారుతుంది. అది చేయటం లేదు, అది చేయాలి. ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా పొజిషన్ ఎవడో వచ్చి లాగేసుకున్నాడు అది మనకి మీ అందరికి తెలిసిన విషయం కదా. మీ భూమి మీ కాగితాలు ఉన్నాయి ఎవడో వచ్చి కూర్చొని నేను కథలు వచ్చే వాళ్ళు చేసేదేం లేదు. సో ఈ రికార్డ్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీ ఆస్తులకి, మీరు నీరసంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, మీరు అది కనుక చేయగలిగితే చాలా అడ్వాన్స్ అవుతారు, మనకి లిటిగేషన్ తగ్గిపోతుంది. రైట్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ సమగ్ర సర్వే చేయడం ద్వారా భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కావడంతో పాటు భూ యజమానులకు సంబంధించిన ఆధార్ తరహాలో గతంలో చేసినటువంటి జియో ట్యాగింగ్ నంబరింగ్ వలన రిజిస్ట్రేషన్లు మరింత సులువు అవుతాయనే అంశాన్ని విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్. బల్లగుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం వందల్లో కాదండి, వేలల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి. ఓర్పు, చిరునవ్వు జీవిత ప్రశాంతతకు ఆయుధాలు. బంధాలను నిలుపుకోలేకపోతే ఒక్కొక్కసారి జీవితానికే శాపం కావచ్చు. హిందువులలో అన్ని కులాల వారికి సంబంధాలకి ఇప్పుడే లాగిన్ అవ్వండి www.hindumatrimony.net. మొబైల్ అండ్ వాట్సాప్ నంబర్ 8862400888. టూ మచ్. మిగతా నగల షోరూంలో వేసే తరుగు చాలా టూ మచ్. మీ లలిత జ్యువెలరీలో కంపేర్ చేసి కొనండి. యూ కెన్ సేవ్ సో మచ్. రైట్. వెల్కమ్ బ్యాక్. ఇక భూ సర్వేకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో భూదార్ పేరిట కొన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సమగ్ర సర్వే ద్వారా భూ హక్కుకి సంబంధించి యాజమాన్య హక్కుల్ని స్పష్టంగా క్రోడీకరిస్తూ ఒక స్పష్టమైనటువంటి టైటిల్ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేయాలని భావిస్తోంది. మరొక ముఖ్యమైన అంశం, ఈ సర్వే పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా స్థానికంగా ఉండేటువంటి గ్రామ సచివాలయాల ద్వారానే తీసుకురావాలి. అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే భూములకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా మరింత సులువు అవుతుంది అని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఇందాక ప్రస్తావించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ అంశం పైన భూదార్ పేరిట సర్వే, అంటే ఇప్పుడు కూడా యుఐడి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఒకటి ఇస్తాం, దాని ద్వారానే ఏ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, దాని హక్కులు, దాని సరిహద్దులు ఏంటి, ఇవన్నింటిని కూడా విశ్లేషించే ప్రయత్నం. అలానే ఈసారి కొత్తగా ఏంటంటే స్థానికంగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ట్రాన్స్పరెన్సీ, మరీ ముఖ్యంగా అవినీతికి తావులేనటువంటి పారదర్శకత వస్తుందనేది ప్రభుత్వ వాదన. మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? నిజంగానే చట్టాలు బలమైనవి. ఆ చట్టాలు మనం భారతీయులుగా గౌరవిస్తాం, అలా నడుచుకుంటాం. అయితే ఇప్పుడు చేస్తున్న ఈ కార్స్ సంస్థ సర్వే జీపీఎస్ ఆధారంగా చేస్తున్నటువంటి 70 వాళ్ళ స్టేషన్స్ పెట్టి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లోనూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో రిజిస్ట్రేషన్ పెట్టడం అంటే ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్
ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా మళ్ళా భూ సర్వేకి సంబంధించిన వీళ్ళు కార్ సమస్య వాళ్ళు లీగల్, అదేవిధంగా అనేక సమస్యలు లింక్ అయి ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే చాలా రోజులుగా చాలా ఏండ్లుగా అన్నదమ్ముల వివాదం కావచ్చు, నేను చెప్పాను కదా వినాం భూములు కావచ్చు, దిగేటి భూములు కావచ్చు అనుభవిస్తున్నారు. పక్కన చెరువు ఉంటుంది, కొంత ఎండిపోయి ఉంటుంది, తను తీసుకుని ఏదో కూరగాయలో లేదా చిన్న పంటలు వేసుకుంటూ ఉంటారు. ఈ రైతులందరూ కూడా రేపు నోరు కొట్టుకోపోతారా అనేది ఒక ప్రశ్న. రెండు విపరీతమైన గందరగోళం ఏంటంటే ఈరోజు పెద్ద ఎత్తున భూములన్నీ కూడా కొంతమంది చేతుల్లో ఆధారపడి ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొస్తే ప్రభుత్వానికి ఉపయోగపడతాయా లేదా ఇంకో రకంగా ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆలోచించే మంచిదే. కానీ ఖరీదైన భూములు ఉంటాయి కొన్ని చోట్ల, ఆ భూములన్నీ కూడా కొన్ని అనిక్రాంతమై ఉంటాయి. అనుభవించి ఇప్పుడు భారత చట్టం ప్రకారం 13 ఏళ్ళు తన ఆస్తి మీద అనుభవిస్తుంటే తనకే ఇంక పట్టా ఇస్తున్నట్టు చట్టాల్లో నిర్ణయాలు ఉన్నాయి. వీటన్నిటికీ కాదని ఈరోజు కార్స్ అనే సంస్థ ద్వారా దాన్ని కబ్జాకించి అందులో ఖర్చు పెట్టి భారీ ఎత్తున ఇప్పుడు నేనేమంటే రైతులు ప్రధానంగా రైతులు ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే కాలువ గట్టున వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఇంకా నుంచి డికేటి పువ్వులు ఇనాం పువ్వులు అనిపించే వాళ్ళందరూ వదిలేసుకోవాలి, వాళ్ళు ఆదాయం వదిలేసుకోవాలి అని ఏమైనా చెప్తున్నారా అనేది ఒక ప్రశ్న. అంతకన్నా ముఖ్యమైందండి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి రైతులకు సాయం చేసి ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు రైతులు పంటలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళు పనిముట్లు ఇవ్వండి, ట్రాక్టర్లు ఇవ్వండి, ఎరువులు ఇవ్వండి, సబ్సిడీ భూములు ఇవ్వండి, సబ్సిడీ కింద లోన్లు ఇవ్వండి. ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేసుకోకపోతే బాగుంటుందా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా? రెండు ప్రధానంగా ఇక్కడ కూడా మఠం భూములు కానీ దేవాదాయ శాఖ భూములు కానీ ఎక్కడి నుంచి మాట్లాడలేదు. ఇది అందరికీ సందేహమే. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు సర్వేస్ జరుగుతున్నాయి. అది కూడా ఆగస్టు 23, 2023కి అప్పచెప్తాం, ఫినిష్ చేస్తామన్నారు. అప్పటి లోపల ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది సార్, రిజిస్ట్రేషన్లన్నీ మార్చేస్తామన్నారు. మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళి మళ్ళీ పాత పద్ధతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోతున్నారు. అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు 1927లో సర్వే చేసిన భూముల్ని ఇంకా మనం వివాదాస్పదంగా నడుపుకుంటూనే ఉన్నాం. ఎక్కడో కొంచెం చెక్కు పెట్టాలని ఆలోచన రావడం శ్రీనివాస్ చౌదరి గారు సమగ్రమైన తీరులో పోతా ఉందనేది ప్రశ్నార్థంగా మారుతా ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు దీంట్లో చివరి సార్ కేశవ్ గారు ఒక్క మాట, ఈ ప్రభుత్వం సర్వే చేసే ముందే రియాల్టర్స్ కానీ రైతులతో కానీ లీగల్ లాయర్స్తో కానీ వివిధ పొలిటికల్ పార్టీలతో కానీ రైతు నాయకులతో కానీ కూర్చొని ఇలా చేయాలనుకుంటున్నాం, మీ సజెషన్ సలహాలు చెప్పని ఉంటే కొంత పారదర్శకంగా ఉంటుందేమో అని ఆలోచించుంటే బాగుండేది. ఏకదమ్గా మీరు చేసేయండి, పైలట్ కార్యక్రమం మేము చేస్తున్న ప్రభుత్వం అప్పచెప్పింది కృష్ణా జిల్లాలో లాగిచ్చేయండి, బాగుందంటే రాష్ట్రం అంతా అమలు చేస్తాం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక ఒంటెద్దు పోకడ లాగుంది. శ్రీనివాస్ చౌదరి గారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అలానే సంప్రదింపులు జరిపి చేశారా? ఏ విధానం అమలు చేసినా కానీ అంటే మీరు చేస్తే ఒకటి వాళ్ళు చేస్తే ఒకటి అంటే ఎట్లా? మేము తప్పని చెప్పి ఒప్పుకుంటాం సార్, మాకేం భయం లేదు. ఎందుకంటే గతంలో చిన్న పొరపాట్లు చేశాం కాబట్టి, ఇబ్బందులు కలిగి కాబట్టి మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. అలా కదంటే అంటే విధానాల్లో లోటుపాట్లు ఉన్నప్పుడు కూర్చుంటాం అంతే, ఇంకేం లేదు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా సజెషన్ చేస్తున్నాం, తీసుకొని గౌరవంగా అమలు చేసే సంతోషిస్తాం. మేము చేసిన తప్పులు కూడా వాళ్ళే చేస్తారని చెప్తే ఇంకంతకు ఇంచుకొని మనం ఏం చేయలేము. వాళ్ళ దేవుడే రచించాలి వాళ్ళు. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు అంటే విధానాల్లో ఉన్న లోటుపాట్లను చర్చించడం వరకు ఓకే, కానీ ప్రక్రియలో ప్రభుత్వం చేసే ప్రతి పనిలో సంప్రదింపులు జరగాలి, అన్ని పార్టీలను ఒప్పించాలి అనే ఈ వాదం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి. అన్ని పార్టీలు ఒప్పించాలని కాదు సార్, నేను కనీసం రైతులతోన్నా రియాలిటీస్ ఆదాయాలు వస్తాయి సార్, ట్యాక్సుల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే కదా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ వస్తాయి సార్. వాళ్ళ సలహా తీసుకొని ఆల్రెడీ లేఅవుట్లు, జిఎస్టీ లేఅవుట్లు, లోకల్ లేఅవుట్లు, ఉడా లేఅవుట్లు వేస్తుంటారు. ప్రభుత్వ భూములు ఉంటాయి, రైతు ఆయకాల కింద కొంతమంది, బినామీ భూముల కింద కొంతమంది, ఇనాం భూములు కొంతమంది, మఠం భూములు కొంతమంది అనుభవిస్తూ ఉంటారు. కాలువల పక్కన వాటి మీద ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నారు సార్ అక్కడ. వీళ్ళందరికీ కూడా కొంతమేరకు పారదర్శకంగా మాట్లాడుంటే మీ భూములు మీరు సర్వే 1/2 ఎకరా, 3/4 ఎకరా, 1/4 ఎకరా ఏదో తనకు తోసినంత కూరగాయలు వేసుకుని నెలకు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సార్. పేద రైతులు, కౌలు చేసుకునే వాళ్ళు కూడా ఇంక వదిలేసుకోవాలి. ఇంకా రైట్ రవికిరణ్ గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు అభిప్రాయం తీసుకుందాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ ఒక్క నిమిషం రవికిరణ్ గారు మీ అభిప్రాయం ఏంటంటే సర్వేల వరకు మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే బై అండ్ లార్జ్ ఒక గ్రాస్ పాలసీని కేంద్రం డిసైడ్ చేస్తే దానికి తగ్గట్టుగా రాష్ట్రాల ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటే అలానే సర్వే చేస్తాం. అయితే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలి అని చెప్పని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం, అమలు సాధ్యం అనేది ఎంతవరకు అనేది మీరు చెప్పాలి. అంటే వారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుంటారు కారణం బహుశా నేను అనుకుంటాం, ఇందాక వైసీపీ ప్యానలిస్ట్ వారు కూడా చెప్పారు, ఎంత లార్జ్ స్కేల్లో జరుగుతుంది, ఎన్నో కోట్ల ఎకరాల భూమి యొక్క సర్వే, దాని యొక్క రిజిస్ట్రేషన్ జరగాలి.
గ్రామాన మొబైల్ కోర్టులు పెట్టబోతున్నారు. అందుకనే ప్రతి గ్రామంలో ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థను ఉపయోగించుకోవడం అన్నది డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మంచిదే. అయితే దాన్ని బూమరాంగ్ అవ్వకుండా చూసుకోవాలి. ఈరోజు గ్రామాల్లో సచివాలయాల్లో సిబ్బంది ఫ్రీగా పనిచేసే పరిస్థితి లేదు. వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఒత్తిడి కారణంగా వారి సచివాలయ వ్యవస్థ చాలా మంది ఉన్నటువంటి వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు, లోకల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి, కేసులు జరుగుతున్నాయి. ఏదైనా అడిగితే ఎస్సీ ఎస్టీ కేసు ప్రత్యేక పార్టీల మీద కాదు వ్యక్తుల మీద కూడా పెడుతున్నారు. ఈ యొక్క సమస్యలు ఉన్నాయి. ఇటువంటి ప్రభుత్వం ఒక అపనమ్మకం ఆదిలోనే హంసపాద అని మనం మాట్లాడద్దు. బట్ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను పరిష్కరించుకుంటూ, ఎందుకంటే ఇది ఇప్పుడు టీడీపీ వారు కూడా చెప్పినట్టు అందరూ దీన్ని ఏకీభవిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం, ఇది కావాలి. బట్ ఏదైతే విశ్వాసాన్ని బిల్డప్ చేసే విధంగా, ఒక నమ్మకాన్ని బిల్డప్ చేసే విధంగా, ఒక పారదర్శక చేసే విధంగా ఈ యొక్క మంచి కొత్త ఆలోచన కోర్స్ టెక్నాలజీతో పెట్టడం, ఒక 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఎర్రలు ఉన్నటువంటి అధునాతన టెక్నాలజీతో తీసుకురావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా చేయాలని సంకల్పించడం, ఎన్నో దశాబ్దాలు కూడా సమస్యకి పరిష్కారం చూపాలని చూపించుకుంటూ ఒక అద్భుతమైన ఆలోచన వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అదే దారిలో నడుస్తున్నాయి. దాన్ని మనకు లోకల్ గా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల దీన్ని మళ్ళీ రివర్స్ గా వెళ్లే విధంగా, రివర్స్ టెండరింగ్ లాగా మళ్ళీ రివర్స్ గా వెళ్లే విధంగా పరిస్థితి రానివ్వకుండా ఇది ఏదైతే సూచనలు సలహాలు ఉన్నాయో అందరి సలహాలు తీసుకుంటూ ఆ యొక్క పరిష్కార మార్గంలో వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఇందాక వైసీపీ ప్యానలిస్ట్ గారు అన్నారు ట్యాక్స్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి. కొత్త వాదన తయారైపోయింది వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలన్నా సరే ప్రజలకు కట్టిన ట్యాక్సులతోనే ఈ రాష్ట్రం భారతీయ పబ్లికేషన్ డబ్బులతోనూ, భారతీయ సిమెంట్ డబ్బులతో రన్ కావట్లేదు కదా. ఎవరన్నా ట్యాక్సులు రావచ్చు. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెప్పారు, నేను ₹1 ఇస్తే కిందకి 15 పైసలు వెళ్ళట్లేదు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 100% నికార్సైనటువంటి నిజాయితీ పాలన నడుస్తుంది. అనేకమైన కార్యక్రమాలు ఇస్తున్నారు. మేమైతే ఏంటంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ యొక్క విషయాలు మీరు చెప్పండి. అలాగే మీరు చేసేది కూడా చెప్పుకోండి. ప్రధానమంత్రి గారు చేసేది కప్పెట్టేసి కేవలం నా పేరే జగనన్న, వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్, ఆయనేమో చంద్రన్న ఎన్టీఆర్, ఇదేనా? ఈ విషయాలు కూడా చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేట్ చేస్తుంటే ఆ విషయాలు కూడా చెప్పండి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉండేది మాత్రం ప్రొజెక్ట్ చేస్తున్నారు. మంచి కార్యక్రమాలు మొత్తం వాళ్ళ అకౌంట్ లో చేసుకుంటున్నారు. నాగార్జున గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఇందాక కూడా సింగిల్ స్టిక్కర్, డబుల్ స్టిక్కర్ అంటూ ఆయన అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా జగనన్న, వైఎస్ఆర్ జగనన్న అంటున్నారు. మీరు బీజేపీ పార్టీ మాత్రం మోడీ పేరు బీజేపీ పార్టీ వేరే దేశం పేరు చెప్పాలి కదా. రాజకీయ పార్టీ పేరు చెప్తారు. మేము కరాచలనాన్ని కోరుకుంటున్నాం కానీ ఖడ్గ చలనాన్ని కోరుకోవట్లేదు. కాబట్టి ముందు పాయింట్లు చెప్పిన తర్వాత వారు చెప్పేటువంటి రాజకీయ విమర్శలకు కూడా, ఎందుకంటే మనం ఒక కొత్త టెక్నాలజీ, కొత్త ఒక ప్రమాణికం చేస్తున్నాం కాబట్టి ప్రజల్లోకి ఉండాల్సినటువంటి కాస్త లోటుపాట్లు, ఏవైతే అభిప్రాయ భేదాలు, అనుమానాలు నివృత్తి చేయాలి. కాబట్టి మొదటి ప్రాధాన్యత దానికి ఇస్తున్నా. చెప్తాను అన్న కూడా పాపం చెప్తున్నా కూడా చెప్తాను. మరొకటి ఇందాక పుల్లారావు గారు చెప్పినట్లు దేర్ ఇస్ ద పాయింట్. ప్రతి మండలానికి మనం ఎట్లయితే మొబైల్ మెజిస్ట్రేట్ పెట్టుకుంటున్నామో జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి మనం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే దాన్ని మళ్ళా పునఃసమీక్షించుకోవడం కోసం హైకోర్టులో ఒక ప్రత్యేకమైనటువంటి బెంచ్ని ఏర్పాటు చేసేటువంటి విషయం కూడా హైకోర్టుతో ఆల్రెడీ ప్రభుత్వం సంప్రదింపులు జరిపి స్పష్టమైనటువంటి విషయాలు వచ్చింది. ఒకవేళ ఏమైనా వివాదాలు తావైతే. మరొకటి 2, శ్రీనివాస్ అన్న గారు మాట్లాడుతూ ఎవరితో సంప్రదింపులు జరగలేదు, అయ్యో రామ బాయో బొమ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జూలై 2019 జూలైలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో స్వయానా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ దీని మీద డిస్కషన్ చేశారు. సార్ మర్చిపోతే అట్లా మనం అసెంబ్లీలో పెట్టారా? మళ్ళీ శాసనసభలో జరిగి మనం ఆంధ్రప్రదేశ్ స్టాట్ లైటింగ్ యాక్ట్ 2009 ఆల్రెడీ జరిగింది. దాన్ని మనం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. రాష్ట్రపతి కూడా దానికి ఆమోదం తెలిపారు. ఎవరికి తెలియదు అంటే నిజంగా 99 టీవీ అంటే నాగార్జున గారు మీరు చట్టం గురించి డిస్కస్ చేశారు కానీ ఈ పథకం గురించి డిస్కస్ చేయలేదని శ్రీనివాస్ చౌదరి గారు మాట కాదన్నా. చట్టం అమలు చేసే దాంట్లో ఉన్న 2 పాయింట్లు ఏంటి? 1 భూములు రీసర్వే, 2 కొత్త భూమి రికార్డులను రూపకల్పన చేసి టైటిల్ ఇవన్నీ స్టేక్ ఓవర్ చేసేదే కదా. దాంట్లో అందులోనే కదా జరిగేటటువంటి చర్చ. ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, ఇందాక అన్నగారు చెప్తున్నారు, రీసర్వేకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించలేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి
జూలై 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏం రాసినారంటే, సార్ డిజిటల్ ఇండియాని మీరు పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఆహ్వానించదగ్గ కార్యక్రమం, అందరూ ఖచ్చితంగా పుణికిపుచ్చుకోవాల్సిన కార్యక్రమం. మేము చేస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో పాత రికార్డుల్ని రీసర్వే చేసి దాన్ని డిజిటల్ మోడ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి మేము చేసేటువంటి భూముల రీసర్వేలో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి రీసర్వే చేయడం, 2 ఈ సర్వే చేసేటువంటి వివరాలను డిజిటలైజ్ చేయడం అనేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్స్కి సంబంధించి ఖచ్చితంగా మీ వెసులుబాటు, మీ టెక్నాలజీ, మీ ఆర్థిక పరమైనటువంటి అండదండలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని ఒక లెటర్ రాస్తే 158 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇది ఎప్పుడు జరిగినటువంటి విషయం? జూన్ 20వ తేదీ జరిగినటువంటి విషయం. దీని తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి ఏమన్నా ఇస్తే 100% ఆహ్వానిస్తాం, ఖచ్చితంగా జరుగుతుంది. నేను బీజేపీ ప్రభుత్వానికి చెప్తుంది ఏంటంటే, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, ఇది మీరేదో ప్రత్యేకంగా మాకు ఇచ్చింది కాదు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే. స్టేట్ స్కీమ్స్కి సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్ చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇది అందరికి ఇచ్చేది కాదు, మీరు ఇచ్చేదే. నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకి రైతు భరోసాకి పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి పేరు మా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందే. పిఎం కిసాన్ రైతు ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందే. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చేటువంటి నిధులను ఖచ్చితంగా వాళ్ళు గుర్తింపు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 30%, 40%, 50%, 60% భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఇవ్వాల్సినటువంటి నదులు మా మధ్య జరుగుతున్నటువంటి నిధుల విభజన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి హక్కు ఇది అందరికీ ఇవ్వాల్సిందే. దీంట్లో ప్రత్యేకంగా మీరు ఇచ్చేది కాదు. ఇప్పుడు పోలవరానికి మీరు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకమైన నిధులు ఇస్తున్నారు. ఇవి అన్నింటినీ చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, ఎవరు చెప్పినా, రైతు భరోసాకు అందించిన ఫసల్ బీమా యోజన వచ్చినా ఇచ్చింది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క విధులు ఉమ్మడి విధుల్లో ఉండేటువంటి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఈ సెక్టార్ అన్నిట్లో పిఎంగా గెలిచినందుకు మీరు, సీఎంగా గెలిచినందుకు మేము కలిసి మనకున్నటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేసుకొని ప్రజలకి మనం సరైనటువంటి సర్వీస్ ఇవ్వడం అనేది మనకున్నటువంటి విధండి. మన కాన్స్టిట్యూషన్లో ఉంది రాష్ట్ర విధులు, ప్రభుత్వ విధులు, ఉమ్మడి విధులు. ఇవన్నీ స్పష్టంగా మాట్లాడుకుంటా ఉంటే పోయేదే కాదు. స్కీమ్ ఉందా, మీ పేరు పెట్టలేదా అని అడగండి. విద్యా కానుకలో మీరు 20%, 30% ఉంది, అందుకని మా పేరు పెట్టాలంటే ఎట్లా కుదురుతుంది? ఇది మీరు అందరికీ ఇవ్వాల్సిందే. సర్వశిక్ష అభియాన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్కీము, ట్రాన్స్పోర్ట్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్స్ కానీ, ల్యాండ్ సెక్టార్స్ లో కానీ చెప్తున్నారు. బట్ ఆ విషయం ఆ రోజు లాంచ్ చేస్తున్నప్పుడు కానీ మంత్రులు కానీ ఎవరు చెప్పట్లేదు, మీరు బాగా చెప్పారు. ఇది ఫ్యాక్ట్ అన్నా, ఇది దాంట్లో ఏం చెప్పేది ఉంది? ఇది ఫ్యాక్ట్. ఉందా లేదా పుల్లారావు గారిని అడగండి. ఇది మనం చేయాల్సినటువంటి విధులన్నా. మీరు ప్రత్యేకంగా ఇవ్వండి, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. పుల్లారావు గారు మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వం సహకరించే పథకాలు, ఈ రెండింటి మీద వేరియేషన్ ఉంది అని చెప్పి నాగార్జున యాదవ్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పేర్లు పెడతాం ఇష్టం లేదు, స్ట్రైట్గా చెప్పేస్తున్నాను. ఒకసారి ఈ మహాత్మా గాంధీ పేరు మీద ఒక ఎయిర్పోర్ట్ కూడా లేదు ఈ దేశంలో, మీకు తెలుసో లేదు, ఒక ఎయిర్పోర్ట్ కూడా లేదు, ఏమీ లేదు మహాత్మా గాంధీ పేరు మీద. కానీ ఆయన రెప్యుటేషన్ ఎవరు ఆప్ చేయకుండా అలాగ పైకి వెళ్ళిపోతుంది. అంత పెద్దగా పేరు పెట్టడంలో ఏమవుతుందంటే, అక్కడ మన చౌదరి గారికి, మన యాదవ్ గారికి ఇది కొంచెం ప్రజల్లో లోపల ఇది కరెక్ట్ కాదు. నేను పెట్టుకున్నా నా ఇష్టం అంటూ వేరు, ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా దీంట్లో రియాక్షన్ వస్తుంది. చాలామంది అనుకుంటారు పెట్టగానే ప్రజలు ఈయన ఇచ్చేది, ఆయన ఇచ్చేది, ఇది రివర్స్ వస్తుంది. ఒక రకమైన కంటెంప్ట్ కూడా వస్తుంది, బయట పడలేరు జనం. సో నేను తర్వాత ప్రధానమంత్రి గారు ఇచ్చింది నేను చెప్పుకుంటున్నాను, అది కూడా మరి చేస్తున్నారంటే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆయన నేను ఇచ్చాను, కిసాన్స్కి నేను ఇచ్చాను అంటాం, అది కూడా కరెక్ట్ కాదు. ఇది మేము చేస్తున్నాం అది ప్రజల సొమ్ము, ఇచ్చేది వీళ్ళు సొంతంగా వెళ్ళి కదాలని శ్రీతుంది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ ఇది ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అయితే ఆ పేరు పెట్టినాం. ఇంకా మనం బ్యాక్వర్డ్గా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ పెడుతున్నారు, ప్రజలు తీసుకుంటున్నారు. ఇన్ ప్రిన్సిపల్
తర్వాత ఇప్పుడు రాబోయే జిల్లాల పేర్లు పెట్టేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ కరెక్ట్ కాదు. ఎస్పెషలీ ఒక అడ్వాన్స్ స్టేట్ అనుకున్న స్టేట్ అది మీరు బెంగాల్లో పెట్టండి, బెంగాల్లో పెట్టలేరే, సహించరు కదా. కేరళలో పెట్టండి, సహించరే. ఇది కొంచెం మనం బ్యాక్వర్డ్ కాబట్టి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి యంగ్స్టర్స్ కూడా లోపల కూడా బయట కూడా ఇలాగ అంటున్నారంటే ఇది మనకంత నాకు వరీసం. కానీ ఒక విషయం అంటే పర్టికులర్గా ఈ పథకానికి సంబంధించి పుల్లారావు గారు, ఈ పథకానికి సంబంధించి గతంలో రవికిరణ్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉండొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు భూదార్ పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం. అంటే ఆ భూదార్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి రికార్డులు, దానికి ఒక ఐడి, ఒక నంబర్ ఇచ్చి భూదార్ కింద ఆధార్ ఎలా ఉందో అలాగే ఒక ఐడెంటిఫికేషన్ కార్డు ఇస్తామని చెప్పి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్వే వీటన్నిటికీ ఒక అడుగు ముందుకు వేసి సమగ్రమైనటువంటి సర్వే చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని సర్టిఫై చేసి ఇవ్వడం అనేది మరే రాష్ట్రంలో అయినా ఉందా, లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విధానాల్లో కూడా ఇది భాగమేనా, అది మీరు చెప్పాలి. అంటే ఒకటి ఇప్పుడు డెఫినెట్గా వేరే స్టేట్స్ వేరే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఒక సెటిల్ పాలసీ రాలేదు, ఒక యూనిఫామ్ పాలసీ రాలేదు రాష్ట్రానికి. నా అభిప్రాయం, నాకున్న నాలెడ్జ్ బట్టి చెప్తున్నా. తప్పకుండా సర్టిఫై కనుక చేస్తే చాలా అడ్వాన్స్ స్టెప్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు గ్యారంటీ ఇచ్చినట్టుగా అది అన్ని స్టేట్స్లో చేయట్లేదు. కొన్ని స్టేట్స్ ఇంకా అడ్వాన్స్గా చేస్తున్నారు, కొన్ని స్టేట్స్ వెనక్కి ఉన్నాయి. ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ ఉన్నదని చెప్పట్లేదు. స్టాండర్డ్ పాలసీ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ లేదు. తర్వాత అన్నింటికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇనాగ్రేట్ చేసాడు, చక్కగా చెప్పాడు, సీఎం వెళ్ళిపోతాడు, ఇంకా ఆఫీసర్ల మీద పడతారు. సో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు సిన్సియర్గా, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ రికార్డ్స్ మీద ఇంకా అటెన్షన్ ఇవ్వాలి. నేషనల్గా ఒక యూనిఫామ్ పాలసీ ఇన్సిస్ట్ చేయాలి. స్టేట్ సబ్జెక్ట్ అయినా అది మాత్రం మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ల్యాండ్ చాలా కంటెన్షియస్ ఇష్యూ అయిపోయింది భారతదేశంలో, జనం ఎక్కువ, భూ తక్కువ వల్ల. సో ఆ స్టాండర్డైజేషన్ ఇంకా పూర్తిగా రాలేదు. ఒక బెంగాల్ లాంటి స్టేట్కి వెళ్తే చాలా బ్యాక్వర్డ్గా ఉన్నది, మన స్టేట్ కొద్దిగా పర్వాలేదు, కేరళ అడ్వాన్స్గా ఉన్నది. ఆ స్టాండర్డైజేషన్ మాత్రం లేదు. రైట్ రవికిరణ్ గారు, కేంద్రం తీసుకొచ్చినటువంటి పథకంతో పోలిస్తే ఏపీలో జరుగుతుంది అంటే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. దాదాపు 1000 కోట్లు ప్రభుత్వమే ఖర్చు పెట్టారు. సమాధానం చెప్పానండి, అడుగుతాను. ఒక్క నిమిషం రవికిరణ్ గారు కంప్లీట్ అయినాక మీ దగ్గరకు వస్తా. నాయకులు గారిని వాళ్ళకే 2 ప్రశ్నలు ఇస్తాను అని చెప్పేటప్పుడు కలిపి చెప్పమని చెప్పండి. మీరు అడుగుతాను. ఒక్క నిమిషం రవికిరణ్ గారు 16,000 మంది, దాదాపు 17,000 మంది స్టాఫ్ను ఉపయోగించి 1000 కోట్లు ఖర్చు పెట్టి 2-3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని 2023 నాటికి కంప్లీట్ చేయాలన్నటువంటిది ఒక మ్యాసివ్ ప్రాజెక్టు. అయితే దీనికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాల విషయం పక్కన పెడితే సర్టిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుందా ఉండదా, గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని భావించవచ్చా? అంటే ఇప్పటికే నేను ఇందాక చెప్పినట్టు 6 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేసి 700 గ్రామాల్లో చేసి ఆల్రెడీ 1,00,000 మంది రైతులు పైగా కూడా. కానీ వాటికంటే ఇది అడ్వాన్స్డ్ అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాట. వాటికంటే ఇది అడ్వాన్స్డ్, మిగతా ఏ ప్రభుత్వం చేయనటువంటి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. వాస్తవా కాదా? ఓకే, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, కానీ దేశంలో మొట్టమొదటిసారి కాదు. ఇది ఏడో రాష్ట్రం. దేశం ఆంధ్రప్రదేశ్ లో మొదటిదే, దేశంలో 7వది. ఈ కాస్ట్ టెక్నాలజీ, ఇదిగోండి ఈ కాస్ట్ టెక్నాలజీ మీరు వెళ్ళండి ఒకసారి, నా మాట నమ్మద్దు. మీరు వెబ్సైట్కి వెళ్ళి ప్రధానమంత్రి స్వామిత్వ యోజన చూడండి, దానిలో డౌన్లోడ్ చేసిన బ్రోచరే ఇది. దానిలో మీకు ఆన్లైన్ గా ఈ రోజు ఏ స్టేట్ లో, ఏ జిల్లాలో, ఏ బ్లాక్ లో సర్వే చేశారు, ఎంత సర్వే చేశారు, మొత్తం వివరాలు ఆ వెబ్సైట్ లో ఉన్నాయి. నేనైతే కొత్తగా సృష్టించేది కాదు, మీరు వెబ్సైట్. అలాగే పంచాయతీరాజ్ వెబ్సైట్ కి చూడండి, కేంద్ర ప్రభుత్వం దానిలో గైడ్ లైన్స్ ఇచ్చారు. స్వామిత్వ యోజన గైడ్ లైన్స్, ఏ రోవర్ కి ఎంత ఈ యొక్క కాస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంటే ఏ బేస్ స్టేషన్ కి ఎంత అవుతుంది, దానికి కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత, ఏ ఫేజ్ లో డబ్బులు ఇస్తారు, ఎలా అని చెప్పి గైడ్ లైన్స్ ఒక 80 పేజీలు PDF ఉంది. నాకు ఇందాక సంవత్సరం టైం కుదరలేదు కాబట్టి తర్వాత నాగార్జున గారు కూడా వెళ్ళి చూడొచ్చు దాంట్లో. సో నేను కొత్తగా చేసేది కాదు. అలాగే స్మార్ట్ టైటిల్ కార్డ్, ఈ స్మార్ట్ టైటిల్ కార్డ్ అనేది వినూత్నంగా ఒక ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ చేశారు, దేశంలో ఆల్రెడీ జరుగుతుంది. దానిలో భాగంగానే కొనసాగింపుగానే ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. సమస్యలు ఓకే, మనం కీడించి మేలించాలి, అలాగే సమస్యలు ఫలాన్ని ఉండొచ్చు అనేది దృష్టిలో పెట్టుకొని ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు దాన్ని మనం డిస్పెల్ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఇదొక బృహత్మైన కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. దీన్ని 2024 కల్లా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 6,62,000 గ్రామాల్లో పూర్తి చేయాలని సంకల్పించి దానిలో జరుగుతున్న భాగం
మన రాష్ట్రంలో ఒక 17,000 గ్రామాలు రవికిరణ్ గారు ఇంకో విషయం, చేయాలి. రవికిరణ్ గారు ఇంకో విషయం అలాగే రవికిరణ్ గారు. ఇందాక మిత్రులు ఈ వైసీపీ ప్యానలిస్ట్ గారు అన్నారు లేదు ఆ సర్వే వేరే చెప్పారు. నేను మీకు చెప్తున్నాను, జీవో నెంబర్ 163 26/2020 జీవో నెంబర్ 163 రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసింది. దీనిలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ యొక్క బేస్ స్టేషన్స్ ఎన్ని పెడతారో ఏంటని ఇచ్చింది. దాంట్లోనే చివరి అంశంలో రాశారు, టు టేక్ ఎక్స్పీడియస్ స్టెప్స్ ఫర్ అబ్టైనింగ్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ గ్రాంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అలాగే నేను అదే కదన్నా చెప్పింది, కనిపించట్లేదు. ఇది నేను చెప్పింది ఏంటన్నా, డిజిటల్ ఇండియా ప్రకారం భూ సర్వే నేను చెప్పింది అదే కదా, నేనేమో వేరే చెప్పానా? డిజిటల్ ఇండియా చెప్తున్నా, నేను కాదనట్లా. నేను చెప్పిన డిజిటల్ ఇండియానే మీరు చెప్పి మళ్ళీ ఎందుకన్నా నేనేం చెప్పకపోతే మీరు నాగార్జున అబద్ధం చెప్పాడు అనొచ్చు. నేను యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెప్పి రాసి నేను డేట్ తో సహా చెప్తున్నా, డిజిటల్ ఇండియాలో ప్రారంభంగా భూములు రీసర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మేము నిధులు తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ వెబ్సైట్ కూడా చూడండి, మీరు అన్ని చూస్తారు, అది కూడా చూడండి, డీటెయిల్ గా గైడ్ లైన్స్ ఉంది, అది డౌన్లోడ్ చేసి చూడండి ఒకసారి. అదేదో మీరు అట్లానొద్దు, మా హక్కులు అవి. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, దేశవ్యాప్తంగా అందరికీ ఉంటాయి. ఏదన్నా ఇస్తే బ్రో ఇది అమ్మఒడి అండి, కేంద్ర ప్రభుత్వం మిగతా పథకాలు ఒక నిమిషం రవికిరణ్ గారు మిగతా పథకాలకి మీ జీవోలోనే 171 జీవోలో 11/12/2020 మీ జీవోలోనే మెన్షన్ చేశారు. ఏంటి ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్ ని రవికిరణ్ గారు మిగతా పథకాల గురించి తర్వాత మనం మాట్లాడదాం. మిగతా పథకాల గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం గురించి తప్పనిసరిగా మనం మాట్లాడవచ్చు. అయితే శ్రీనివాస్ చౌదరి గారు మనం ముగిద్దాం. ఇంకా మీ విశ్లేషణ ఏంటి? గతంలో తెలంగాణలో చూసే మనం ధరణి పోర్టల్ ద్వారా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మార్చడం ద్వారా చాలా సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు భూ సర్వే తర్వాత రాబోయే ప్రక్రియ అంటే రిజిస్ట్రేషన్లో కూడా మార్పులు వస్తాయని చెప్పినటువంటి ఒక విధానం వలన కొంత భయాందోళనలు ఉన్నాయి. మీ విశ్లేషణ ఏంటి? సమగ్ర భూ సర్వేలో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి సార్. నేను చాలా ప్రశ్నలు వేశాను, రీసర్వేకి కానీ అలాగే రెవెన్యూలో కానీ రిజిస్ట్రేషన్ విషయం కానీ, చుక్కల భూములు కానీ, బెనామీ భూములు కానీ, డీకేటీ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, మట్టం భూములు కానీ కేడీకి స్పష్టత లేదు. ఆల్రెడీ కోర్టు వివాదాల్లో పడి చాలా కేసులు పెట్టి అవసరం పడుతున్నాం మనం. వాటి గురించి మళ్ళా ఇంకో కోర్టు పెట్టుకుని ఇంకో కేసులు వేసుకోవాలి, సాధ్యం కాదు. నేను అడిగేది ఒకటే సార్, సమగ్ర భూ సర్వే ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే తెలంగాణ ఫెయిల్యూర్ అయింది, మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాబట్టి సర్వే చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చాలా నిధులు ఇవ్వాలి సార్. అది కూడా మన బీజేపీ నాయకులు అడిగితే బాగుంటుంది. నేను అడగలేకపోయాడు. శ్రీనివాస్ చౌదరి గారు కంక్లూడ్ చేద్దాం. నాగార్జున యాదవ్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి. సర్వేతో పాటు భూముల రీసర్వేతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పైన కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు పథకాలపైన స్పష్టత లేదని మేము ధైర్యంగా చెప్తాం. ఒక నిమిషం పథకాల గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. నాగార్జున యాదవ్ గారు పర్టికులర్ గా ఈ రీసర్వేల తర్వాత రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? సార్, టైటిల్ యాక్టింగ్ ప్రకారం అదేవిధంగా మనం ఇచ్చిన దాని ప్రకారం చాలా క్లియర్ కట్గా, ఒకవేళ టైటిల్ ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు మంజూరు చేసిన తర్వాత టైటిల్ పైన ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అని కూడా డీటెయిల్గా చెప్పే పరిస్థితి నెలకొనింది. ఈరోజు మనం ఏమడుగుతున్నాం అంటే, దీనికి సంబంధించినటువంటి సరైన సలహాలు సూచనలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటే మనకు ఆల్రెడీ బాగాలేదు, మనం ఆల్రెడీ ఇది నాకు రాదని, నాకు నమ్మశక్యంగా లేదు, ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అయిద్దని అనుకుంటే ఎట్లా చెప్తా ఉన్నారు? రైట్ ఫైనల్ పుల్లారావు గారు క్లోజింగ్ రిమార్క్స్, మీ క్లోజింగ్ రిమార్క్స్ ఏంటి? ప్రభుత్వమే భరోసా ఇస్తుంది, టైటిల్ డీడ్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా ఏమైనా తేడాలు వస్తే నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఇందులో? పాసిబిలిటీ కష్టం. ఇంటెన్షన్ చాలా మంచి ఇంటెన్షన్, మంచి అభిప్రాయం, మంచి ఆశ. కానీ పాసిబిలిటీ ఆ బ్యూరోక్రసీ మీదే మనం నమ్ముతున్నాం కాబట్టి చాలా కష్టం అనుకుంటున్నా, చాలా స్లోగా వెళ్తుంది. అభిప్రాయం వెల్కమ్, బట్ ఇంప్లిమెంటేషన్ క్వశ్చన్ మార్క్. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ నాగార్జున యాదవ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, అలానే రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది భూ సర్వేకి సంబంధించినటువంటి విశ్లేషణ. ఒక రకంగా చూస్తే ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైనటువంటి విధానాన్ని గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా క్షేత్రస్థాయిలోనే చేయాలని చెప్పి భావిస్తుంది. అయితే ఈ పథకాన్ని ముందుగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేపట్టిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఏ రకంగా చూసినా కానీ భూ సర్వేకి సంబంధించి గ్రామీణ స్థాయిలో పొలాలపైన వీటిపైన ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక సమగ్రమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే దిశగా ఈ భూ సర్వే జరుగుతుందని చెప్పని ఆశిద్దాం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.